నీకో రహస్యం తెలుసా? నువ్వు ఎంత పరుగెత్తినా, ఎంత కష్టపడినా కొన్ని సమయాల్లో ఒకే చోటట నిలబడుతున్నట్లుగా అనిపిస్తుందా? నీ కలలు నీ చేతులకు చేరే దూరంలో వచ్చిపోతున్నాయా? దీనికి నీ ప్రతిభ కారణం కాదు, నీ ఇంటర్నల్ బ్లూ ప్రింట్నే కారణం. అంటే నీలో నువ్వే తెలియకుండా వేసి ఉంచిన నీ ఐడెంటిటీ మ్యాప్. మీ జీవితంలో మీను ఎవరో మోసం చేశారేమో, మీ నమ్మకాన్ని ఎవరో చాలా క్రూరంగా చిత్తు చేశారేమో. ఆ ద్రోహం ఒక సాధారణ గాయమేమీ కాదు, అది నీ మెదడులో ఒక తప్పు మ్యాప్ను రూపొందించింది. ఆ మ్యాప్ నిన్ను విజేతగా కాదు, ఒక బాధితుడిగా మాత్రమే చూపిస్తుంది. నువ్వొక సామ్రాజ్యాన్ని పాలించాలనుకుంటున్నావు, కాని నీ అడిమనసు ఇంకా ఒక చీలిన కట్టెలో కూర్చుని ఏడుస్తోంది. ఈ విరుద్ధతే నిన్ను అడ్డుకుంటోంది. శాస్త్రీయంగా చెప్పాలంటే దీన్ని పాటించు వల్ల ఉత్పన్నమయ్యే కాంతి లక్షణం అని చెప్పవచ్చు. ఒక కాంపస్ ఎప్పుడూ ఉత్తర దిశను చూపిస్తుంది, కాని దాని సమీపంలో ఒక బలమైన కాంతి కణాన్ని ఉంచితే ఏమవుతుంది? ఆ దిశా సంకేతం స్థిరంగా ఉండదు, సరైన మార్గాన్ని చూపదు. నీ గత కాలంలోని ద్రోగాలు ఆ కాంతి వంటి ఉన్నాయి. నీ లక్ష్యం విజయం కావచ్చు, కాని నీ అంతరాత్మ యొక్క కాంపస్ ఎప్పుడూ నిన్ను భయం, సందేహం మరియు సంరక్షణ అనే దిశలోనే తిరిగి పంపుతుంది. ఎవరినీ నమ్మకు, నువ్వు గెలవలేవు, నీకిది దొరకదు, మరలా నిన్ను ఎవరైనా మోసం చేస్తారు. ఇవే ఆ తప్పు మ్యాప్ నీకు చెప్పే ఆదేశాలు. నీ మెదడు విజయాన్ని లక్ష్యంగా పెట్టి ప్రణాళికలు వేయడం ఆపి మళ్లీ పడిపోకుండా ఎలా తప్పించుకోవాలో మాత్రమే ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఇది నిన్ను సాధారణ మనిషిగా ఉంచింది. నేను చరిత్రలో ఒక రహస్యమైన నిజాన్ని నీకు చెబుతున్నాను, విను. ఒక కోటెంత బలమైనదైనా, ఎంతమంది యోధులు దాన్ని కాపాడుతున్నా, అందుకోట యొక్క తలుపులు లోపల నుండి ఒక వ్యక్తి ద్వారా తెరుచుకుంటే శత్రువులు దాన్ని కైవసం చేసుకోలేరు. మీ మనసు కోట యొక్క తలుపు మీరు మీ గతకాలం బాధలతో, పాత జ్ఞాపకాలతో తెరిచి ఉంచారు. ఒకసారి మాత్రమే నిన్ను మోసం చేసినవారు, కాని ఆ గుర్తును నీ బ్లూ ప్రింట్లో నిల్వ చేయడం ద్వారా ప్రతిరోజు నువ్వు నీని తానేనే కూల్చుకుంటున్నావు. ఇది వీరమేగాక, ఇది కోళ్లతనం. ఆ కాలపు మహావీరులు యుద్ధంలో గాయపడితే ఏమి చేస్తారో తెలుసా? వలయంతో తుడుచుకుంటూ ఒక మూలలో కూర్చుని పులంబరుమట్టారు. వారు ఆ గాయాన్ని అగ్నితో కాల్చి రక్తస్రావాన్ని తక్షణమే ఆపి మళ్లీ కత్తిని ఎత్తుకుంటారు. అది ఒక వారియర్ చేసే మొదటి పని. కాని నువ్వేమి చేస్తున్నావు? నీ పాత గాయాలను మరిచిపోకుండా ఉన్నావు. అవరు నన్ను మోసం చేశారు, అతను నా వెనుక కత్తి పొడిచాడు, ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది. ఈ పులంబలు నీ గుర్తింపును ఒక పాటించబడినవాడు అనే సాకడిలోనే ఉంచుతున్నాయి. మంచిగా జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక వేటాడే సింహమని మీరు బయట చూపించవచ్చు, కాని నీ అంతర్గత మ్యాప్లో నేను ఒక గాయమైన మాన్ అని నువ్వు రాసి ఉంచితే నువ్వు ఎప్పుడూ వేటాడలేవు. కాడు నిన్ను ఎప్పుడూ రాజుగా చూడదు. నీ కళ్ళు చీకటిని వెతుకుతున్నాయి, కాని నువ్వు ఎక్కడ వెహపు వస్తున్నావో అని భయంతో వెతుకుతున్నావు. ఈ మనస్తత్వం ఉండగా నీ జీవితంలో ఎలాంటి మార్పు జరగదు. కాఫీ, ఈ నాటకాన్ని ఆపండి. నీకు కసపంగా అనిపించవచ్చు, కాని ఇది నిన్ను జీవితం నింపే మందు. అవరు నిన్ను మోసం చేయడం వారి తక్కువ నాణ్యత గల స్వభావం, కాని అది గుర్తుంచుకుని నువ్వు ఇంకా ఒక విజేతగా మారకపోవడం నీ అత్యంత పెద్ద బలహీనత. ఒక మహావీరం అనేది గాయాలు పడని వ్యక్తి కాదు, గాయాలను తన సామ్రాజ్యానికి అడుగుజాడగా మార్చిన వ్యక్తి. మీ మెదడులో ఉన్న ఇంటర్నల్ మ్యాప్లో ఈరోజు ఒక పెద్ద సవరణ చేయబోతున్నాం. ఒక మ్యాప్ను మళ్లీ వెయ్యాలంటే ముందుగా ఆ పాత చెత్త కాగితాన్ని కాల్చాలి. మీని అడ్డుకున్న ఆ ద్రోహాలను, మీను ఏడిపించిన మనుషులను మీ మనసు నుండి పూర్తిగా తుడిచివేయకముందు మీరు కొత్త చరిత్రను సృష్టించలేరు. ఒక పాత భవనంపై కొత్త కోటను నిర్మించలేరు. మొదట ఆ క్షయాలను కూల్చి నేలతో సమం చేయాలి. ప్రకృతిలో గద్దె ఒక నిర్దిష్ట వయసులో కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. అది దిగులు కరిగి అరకులు వంకర పడతాయి, నఖాలు ముడుచుకుంటాయి. అది అలా ఉంటే ఆకలితో చనాలి. కాని ఈ ఆవు ఏమి చేస్తుందో తెలుసా? ఒక ఎత్తైన కొండ శిఖరానికి వెళుతుంది. తన పాత అలగును ఒక పాడిలో కొట్టి విరుస్తాడు. పాత నఖాలను పగులగొట్టి విసిరేస్తాడు. తన కఠినమైన ఇరుకులను తానే పీడించుకుంటాడు. ఇది రక్తం చొప్పించే బాధతో నిండి ఉన్న చర్య, కాని ఆ బాధే దానికి తరువాత 30 సంవత్సరాల జీవితమిస్తుంది. కొన్ని నెలల తర్వాత దానికి కొత్త కణాలు, కత్తిరించిన నఖాలు, బలమైన పంజాలు మొలుస్తాయి. ఇప్పుడు అది పాత కాగితంలా లేదు, పునర్జన్మ పొందిన వేటగాడు. మీ పాత గుర్తింపును మీరు స్వయంగా పగులగొట్టడానికి సిద్ధమా? మీరు మోసపోయిన వారి పేర్లను మీ డైరీలోనే కాదు, మీ ఆత్మలో నుంచి కూడా విసిరివేయడానికి సిద్ధమా? నాకు ద్రోహం జరిగింది,
అన్న వాక్యాన్ని. ఎందుకంటే ద్రోహం అంటే నిన్ను నాశనం చేయడం కాదు, నిన్ను ఉన్న బలహీనమైన మనిషిని కాల్చి ఒక బలమైన మనిషిని బయటికి తీసుకురావడానికి ప్రకృతి నీకు ఇచ్చిన ఒక క్రూరమైన అవకాశం. ఆ పాత మ్యాప్లో ఉన్న క్షీణమైన మార్గాలను నాశనం చేయండి, అందులోని భయాల సరిహద్దులను పగులగొట్టండి. కొత్త భూమిని సృష్టించాల్సిన సమయమిది. ఇదే తదుపరి భాగం, చాలా ముఖ్యమైనది. మంటలను తొలగించాము. ఇప్పుడు ఒక మహావీరుడి కొత్త బ్లూ ప్రింట్ను ఎలా ఖచ్చితంగా చిత్రించాలి. నేను కూల్చాలని అనుకున్న వారికి అన్నా అని చూడడానికి సరిపడా ఒక బ్రహ్మాండ విజయాన్ని చూసి నీ మనసును ఎలా తిప్పాలి, నీ భవిష్యత్తు కలలను నీ రక్తంతో ఎలా మ్యాప్ చేయాలి, దాన్ని తదుపరి భాగంలో విపులంగా చూడబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పినది చెయ్యు. నీ పాత గాయాలను మర్చిపో, వాటిని నీ ఆయుధాలుగా మార్చు. నువ్వు ఒక బాధితుడు కాదు, నువ్వు ఒక విజేత అని గతకాలానికి గట్టిగా చెప్పు. మీ కొత్త ప్రయాణం ఇప్పుడే ప్రారంభమవుతోంది. సాంప్రదాయంలో నుండి ఒక మహావీరుని కొత్త గుర్తింపును ఎలా రూపొందించాలి, అదే అధికారంతో, స్పష్టతతో. మీ పాత గుర్తింపును కరిగించారా? మీ గతకాలంలోని ఆ పాత కాగితాలను నాశనం చేశారా? ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఒక శుభ్రమైన తెలుపు పత్రం. ఇది నీ అంతర్గత బ్లూ ప్రింట్ను మళ్లీ రూపొందించాల్సిన అత్యంత ముఖ్యమైన క్షణం. మంచిగా జాగ్రత్తగా ఉండండి. ఒక భవనానికి మ్యాప్ సరైనది కాకపోతే మీరు ఎంత ఖరీదైన రాళ్లతో నిర్మించినా ఆ భవనం ఒకరోజు కూలిపోతుంది. అలాగే మీ అంతర మ్యాప్ బలహీనంగా ఉంటే మీరు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ప్రఖ్యాతి పొందినా ఒక చిన్న విఫలత మీను కదిలించేస్తుంది. మీ కొత్త బ్లూ ప్రింట్ విజయం కంటే శక్తి ఆధారంగా ఉండాలి. మొదట నీ కొత్త మ్యాప్లో నువ్వు వేయాల్సిన మొదటి రేఖ భావనలను దాటించి ఆలోచించడం అని చెప్పవచ్చు. మీకు బిట్రేయల్ ఇచ్చిన చాలా పెద్ద పాఠం ఏమిటి తెలుసా? మనుషులు మారవచ్చు, పరిస్థితే మారవచ్చు. అందువల్ల మీ ఆనందాన్ని లేదా మీ విజయాన్ని ఎప్పుడూ ఇతరుల చేతిలో ఇవ్వకండి. ఒక మహావీరుడు ఒక రాళ్లలా ఉంటుంది. సముద్రపు అలలు వచ్చి ఢీకొనవచ్చు, కాని రాయి కదలదు. నేను నా భావాలకు బానిస కాదు, నేను నా లక్ష్యానికి మాత్రమే బానిస అని నీ కొత్త మ్యాప్లో పెద్ద అక్షరాల్లో రాయండి. తర్వాత యుద్ధ వ్యూహం అని చెప్పవచ్చు. చరిత్రలో అలెగ్జాండర్ నుండి నెపోలియన్ వరకు అందరూ యుద్ధానికి వెళ్లే ముందు మ్యాప్ను చూసి సమయాన్ని పరిగణిస్తారు. వారికి తెలుసు, యుద్ధంలో ధైర్యం కంటే వ్యూహం ఎక్కువగా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. నీకు ద్రోహం చేసిన వారిని ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవచ్చు, కాని ఒక మహావీరుడి పథకంలో ప్రతీకారం అనే పదానికి స్థానం లేదు. ఎందుకంటే ప్రతీకారం నిన్ను ఇంకా గతకాలంతోనే కట్టబెట్టుతుంది. దానికి బదులుగా వికాసం అనే వ్యూహాన్ని ఎంచుకో. మీపై పడేయాలని అనుకున్నవారు మీను చూస్తున్నప్పుడు మీరు వారికి తెలియని ఒక ఎత్తులో ఉండాలి. అది వారికోసం మీరు ఇచ్చే అత్యంత పెద్ద శిక్ష. మీ విజయం యొక్క శబ్దం వారి చెవులను చీల్చుతున్నట్లు ఉండాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన శాస్త్రీయ సత్యాన్ని చెబుతున్నాను. మన మెదడుకు న్యూరోబ్లాస్టిసిటీ అనే ఒక లక్షణముంది. అదేవిధంగా నువ్వు మళ్లీ ఒక విషయం చేయడం లేదా ఆలోచించడం సమయంలో నీ మెదడులో కొత్త నరాల మార్గాలు ఏర్పడతాయి. నువ్వు ఇంతకాలం నేను ఒక తోట్రవాడు అని అనుకున్నందున నీ మెదడులో విఫలమయ్యే మార్గాలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతిరోజు నేను ఒక విజేత, నేను ఒక వీరుడు అని నీలో చెప్పుకుంటున్నప్పుడు ఆ పాత మార్గాలు కరిగి కొత్త శక్తివంతమైన మార్గాలు ఏర్పడుతున్నాయి. ఇది ఏదో ఒక మంత్రం కాదు, ఇది నీ మెదడును నువ్వే పునర్నిర్మాణం చేసే విధానం. నీ కొత్త మ్యాప్లో 3వ కాలం అధిక నాణ్యత చుట్టూ అని చెప్పవచ్చు. ఒక సింహం ఓనాయిలతో వేటాడడానికి వెళితే అది తన సింహత్వాన్ని కోల్పోతుంది. మీ పాత పటంలో మీ చుట్టూ ద్రోహకులు మరియు ప్రతికూల వ్యక్తులకు స్థానమిచ్చారు, అందువల్ల మీరు పడిపోయారు. ఇప్పుడు నీ మ్యాప్ను చుట్టి కోట గోడలను ఎత్తు. అందు సువర్లలో నిన్ను విడిచి మరింత శక్తివంతులు, నిన్ను కంటే జ్ఞానవంతులు, నిన్ను పోలి సాధించడానికి తపించే మహావీరులకు మాత్రమే అనుమతి ఇవ్వు. నువ్వు ఎవరితో ఉన్నావో అదేవిధంగా నువ్వు మారిపోతావు అనేది ప్రకృతిలోని నియమం. కాట్లో నివసించే కుక్కలకు ఒక గుణముంది. అవి ఎప్పుడూ ఒంటరిగా వేటాడవు, సమూహంగా చేరుకుని ఒక పెద్ద జంతువును దాడి చేస్తాయి. కాని సింహం అలా కాదు, అది ఒంటరిగా ఉన్నా దాని గంభీరత తగ్గదు. నీ కొత్త బ్లూ ప్రింట్లో ఒంటరితనంని చూసి భయపడకు. ఆ ఒంటరితనంలోనే నీ అత్యంత పెద్ద శక్తి దాగి ఉంది. నీ బలహీనతలను నువ్వు స్వయంగా గుర్తించి వాటిని సరిదిద్దే స్థలం ఆ ఒంటరితనం. నిన్ను మోడల్ చేయడానికి ఒక శిల్పశాల అది. ఇప్పుడు నీ మ్యాప్ యొక్క అత్యంత ముఖ్యమైన భాగం భవిష్యత్ దృష్టి అని చెప్పవచ్చు. నీ ఆ జీవితం లక్ష్యాన్ని నీ మనసు కళ్లలో విస్తృతంగా చూడండి.
ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో అది ముఖ్యం కాదు. ఇంకా 5 సంవత్సరాల్లో నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో అది మాత్రమే ముఖ్యం. అది భవిష్యత్తు గుర్తింపును ఇప్పుడే ధరించు. ఒక మహావీరుడు తన కిరీటాన్ని పొందడానికి ముందు తన మనసులో ఒక రాజుగా జీవిస్తాడు. అతని నడకలో, దుస్తుల్లో, మాటల్లో ఆ అధికారాన్ని చూడవచ్చు. అదే అధికారాన్ని నీ జీవితంలో తీసుకురా. చివరగా ఒకటి చెప్తున్నాను, ఈ వారియర్ ఐడెంటిటీ మ్యాపింగ్ ఒకసారి చేసి ముగించే పని కాదు. ఇది ఒక కొనసాగుతున్న ప్రయాణం. నేను నా బ్లూ ప్రింట్ను మళ్లీ రాస్తాను అని కామెంట్లో చెప్పు. ప్రతిరోజు నువ్వు నిద్ర నుండి లేచినప్పుడు నీ మ్యాప్ని తనిఖీ చేయు. ఈ రోజు నువ్వు ఒక వీరుడిగా ప్రవర్తిస్తున్నావా, లేదా మళ్లీ పాత కథలు చెప్పే సాధారణ మనిషిగా మారుతున్నావా అని నీకు తనే అడుగు. గతకాలం నీకొక గాయాన్నిచ్చింది నిజమే, కాని ఆ గాయం నీకొక కొత్త గుర్తింపునిచ్చింది. ద్రోహం చేసిన వారికి ధన్యవాదాలు చెప్పు, ఎందుకంటే వారు నిన్ను మోసం చేయకపోతే నువ్వింకా ఒక సామాన్య మనిషిగా జీవించేవాడివే. మీలో ఉన్న ఆ మహావీరుడిని వారు బయటకు తీసుకువచ్చారు. ఇప్పుడు మీ కొత్త మ్యాప్ సిద్ధమైంది. ఇక ఆలస్యం చేయవద్దు. కత్తిని తీసుకోండి, మీ లక్ష్యాన్ని చూసిపోయండి. ఈ ప్రపంచం బలహీనులపై కరుణ చూపించవచ్చు, కాని బలవంతులను మాత్రమే గౌరవిస్తుంది. ఒక వీరుడిగా జీవించి ముగించడం ఈ భూమిలో నువ్వు జన్మించిన దానికి అర్థం. విజయం లేదా విఫలం, నీ ధైర్యం చరిత్రలో మాట్లాడాలి. నీ ప్రయాణం ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఇక నీని ఎవరూ ఆపలేరు, ఎందుకంటే నీ అంతరమాండలికం ఇప్పుడు ఒక సామ్రాజ్యాన్ని పాలించడానికి సిద్ధంగా ఉంది. వేట ప్రారంభించు.